హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిరీ టెక్ క్యాండిడేట్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బెస్ట్ బడ్జెట్ మైక్రోఫోన్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆ మైక్ ఏంటంటే బోయా M1 మైక్ అనమాట. సో ఈ బోయా M1 మైక్ ది బెస్ట్ బడ్జెట్ మైక్రోఫోన్ అనమాట. సో ప్రతి యూట్యూబర్కి ఇది చాలా అంటే చాలా యూస్ అవుతుంది అనమాట, ఈ బోయా M1 మైక్. సో ఈరోజు దీని యొక్క రివ్యూ చూసేసి అదేవిధంగా దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మన వీడియోలో చెక్ చేసేద్దాం. సో ఈ బడ్జెట్ మైక్రోఫోన్ వచ్చేసి బోయా M1 మైక్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి దీని ప్రైస్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను అమెజాన్ నుంచి దీన్ని 800 రూపీస్కి అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో ఈ బోయా M1 మైక్ని మనం ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. సో దీనికోసం బాక్స్ సీల్ని అయితే బ్రేక్ చేయండి. సో బ్రేక్ చేశాక దీంట్లో మనకి ఏమేమి కంటెంట్ ఉందో ఒకసారి చూద్దాము. సో ఇదే బోయా M1 మైక్ అనమాట. సో దీని లోపల మనకి వారంటీ కార్డ్, ఇది వచ్చేసి క్విక్ షార్ట్ గైడ్ అనమాట. సో దీంట్లో చూసి మనం ఈ యొక్క మైక్ స్పెసిఫికేషన్స్ అదేవిధంగా దీన్ని ఎలా యూస్ చేయాలని దీని లోపల ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో ఇది వారంటీ కార్డ్ అనమాట. దీనికి వారంటీ అయితే ఉంటుంది. అది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి బోయా M1 మైక్ అయితే ఉంటుంది. సో ఇది అన్నమాట మైక్. దీని లోపల ఏముందో చూద్దాము. సో దీని లోపల ఒక ప్యాక్ అయితే ఉంది. దీంట్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్, దీని నుంచి మనకి యాంప్లిఫైయర్కి అదేవిధంగా మైక్రోఫోన్ వాటికి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో విండ్షీల్డ్ ఉంది. విండ్షీల్డ్ ఎందుకంటే మనకి ఈ యొక్క మైక్రోఫోన్కి విండ్షీల్డ్ని ఇలా పెట్టేస్తే మనకి సౌండ్ క్వాలిటీ అనేది, నాయిస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. నాయిస్ అనేది ఏముండదు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం చూసిన ఒక క్లిప్ అయితే ఉంది. అదేవిధంగా ఒక RRR బ్యాటరీ ఉంది. సో RRR కాదు, ఇది LR44 బ్యాటరీ. దీంట్లో ఒక బ్యాటరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఒక క్లిప్ అయితే ఉంది. సో బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇది. ఫస్ట్ వచ్చేసి మనకి మైక్రోఫోన్, అదేవిధంగా విండ్షీల్డ్ ఉంటుంది. ఆ తర్వాత హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఇది వచ్చేసి మన కాలర్కి పెట్టుకునే క్లిప్ అనమాట. సో ఇది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి దాని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఉన్న యూజర్ మాన్యువల్ అవుతుంది. అదే ఒక బ్యాటరీ ఉంటుంది. అదేవిధంగా పౌచ్ వస్తుంది. ఇక్కడ వారంటీ క్లెయిమ్ అయితే ఉంటుంది. సో బాక్స్లో మొత్తం ఇవి అయితే మీకు పర్చేస్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో దీని లోపల మనం అయితే ఒక బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేయాలి. అదే విధంగా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో దీని లోపల బ్యాటరీని మనం ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేయాలన్నమాట. అంటే ప్లస్ ఇలా ఉంటుంది. సో ఇటు సైడ్ మనం ప్లస్ చేసి మైనస్ చేసి దీన్ని అయితే మనం క్లోజ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. అదేంటంటే చాలామంది బోయా M1 మైక్ పనిచేయట్లేదని. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకి కెమెరాస్ అని ఉంటుంది కదా. సో ఈ కెమెరాస్ అని ఉన్న దానికి ఏంటంటే మనకి DSLR అదేవిధంగా కెమెరాస్కి వాటికి యూస్ చేయడానికి అయితే ఈ ఆప్షన్ ఉంటుంది. సో మనం స్మార్ట్ ఫోన్కి యూస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఇక్కడికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, సో స్మార్ట్ ఫోన్ అని కింద క్లిక్ చేయాలన్నమాట. సో దాని తర్వాతే మనకి ఈ మైక్ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ విండ్షీల్డ్ అయితే ఉంటుంది. సో దీనికి ఇదేంటంటే మన సరౌండింగ్స్లో వచ్చే నాయిస్ని అయితే మనకి ఇదైతే క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని లోపల అయితే ఇలా హుక్ చేయటం అనమాట. అంటే దీన్ని ఇలా తీసుకెళ్ళి దీని లోపల ఇన్సర్ట్ చేయటం అనమాట. సో ఇది లూజ్గా ఉంటుందని అయితే భయపడమాకండి. ఎందుకంటే దీన్ని మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా అయితే పట్టుకుని పోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో దీన్ని కాకుండా మనం బోయా M1 మైక్ని అయితే కనెక్ట్ చేద్దాము. అదేవిధంగా దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఫ్రెండ్స్,
ఇప్పుడు నేను మాట్లాడుతుంది బోయ్ M1 మైక్ నుంచి అయితే. సో దీని క్వాలిటీ ఎలా ఉంది అయితే చూడండి. సో ఇదైతే M1 మైక్, నా స్మార్ట్ ఫోన్కి అదే విధంగా మైక్ నా కాలర్ కనెక్ట్ చేసుకొని నేను ఈ విధంగా అయితే మాట్లాడుతున్నాను. సో ఇందాక మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడడానికి సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో అయితే ఒకసారి అయితే చూడండి. ఖచ్చితంగా అయితే ఒక బెస్ట్ రిజల్ట్ అయితే ఈ బోయ్ M1 మైక్ అయితే ఇస్తుంది. సో ఇది మనకి బడ్జెట్ మైక్రోఫోన్ అనమాట. సో ఈ విధంగా మనకి బోయ్ M1 మైక్ అయితే సింపుల్గా అయితే యూస్ అవుతుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఈ విధంగా అయితే ఈ మైక్ని పర్చేస్ చేసి, బడ్జెట్ మైక్రోఫోన్ అనమాట, అంటే మనకి చాలా అంటే చాలా తక్కువలో అయితే ఈ మైక్ అయితే రావడం అయితే జరుగుతుంది.